ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. తీ చిలుకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలుకమ్మ. వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షాత్తంగా అయ్యప్ప స్వామి దర్శనం. ఎవరైతే ఈసారి ఈ జనవరి నెల ఈ మన 12 తారీఖు నుంచి 22 తారీఖు వరకు మాల ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి నిజంగానే ఈసారి దరిద్రం అంతా పటాపంచలమైపోయింది. కథం దరిద్రం వెళ్ళిపోతుంది. మీరు మనసు లోపల పెద్ద గుట్ట లేపాలనుకున్న రాయన్నా లేస్తారు, లేకపోతే అంత ఇంత ఏదన్నా చేస్తారు, కానీ ఆన్ని మాత్రం ఉండరు. ఒక మెట్టు కాకపోతే 2 మెట్లు, 2 మెట్లు కాకపోతే 4 మెట్లు, అలా మెట్లు లెక్కుతారు తప్ప దిగేది మాత్రం ఉండదు. ఈ రాశి వాళ్ళు, మీనం రాశి వాళ్ళు మహాపట్టుదల మనుషులు. మీరు పట్టుదల అంటే పట్టుదల, పట్టినంటే వదిలిపెట్టారు, ఎవరికి భయపడరు. ఇట్లా చిన్న చిన్న పనులకు ఆలోచించరు. ఇట్లా చెడు మాట, ఆ మాట, ఈ మాట అంటే మీకు నచ్చదు. బియ్యం లోపల మెరుగలు తీసి పెడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటారో మనసు లోపల మంచి ముచ్చట్లు మనసులో పెట్టుకుంటారు, చెడు మాటలు అట్టుపైన వదిలిపెడతారు. చెడు మాటలు మనసులో పెట్టుకోరు. కొందరు ఏం చేస్తారంటే చెడు మాటలు పెట్టుకొని ఊక లొల్లి, మంచి చేసిందంతా వదిలిపెడతారు, చెడు కొంచెం చేస్తే అది పట్టుకొని అని ఉంటారు. నీ ఎట్లా చెప్పినా అప్పుడు ఆ మాట, నాకు ఎట్లానో ఆ మాట, నీ ఎట్లానో ఎట్లా చేసిన ఈ పని అని చిన్న మాటకి పెద్దగా చేయడం. చూశారా? ఇషం తొందరగా పని చేస్తుంది, అమృతం తొందరగా పని చేయది. ఇషం లాంటి మాటలు ఎలాంటివి? ఏదో చెడు జరిగితే మనసులు పెట్టుకొని మాట్లాడతారు చూడండి, అవి చెడు మాటలు. ఇషం లాంటి మాటలు పెట్టుకోవద్దు. అమృతం లాంటి మాటలు మనసులో పడి పెట్టుకొని నడుస్తే ఈ మీనం రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ రాశి వాళ్లకు రాజకీయం చాలా మంచిగా కలిసి వస్తుంది, వ్యవసాయం ఇంకా మంచిగా కలిసి వస్తుంది. ఇంటి లోపల పెద్దతనం ఈ రాశి వాళ్ళకు చాలా ధన్మని వచ్చేస్తుంది. ఇంటి పెద్దతనం మీ చేతుల్ని వస్తుంది. పెద్దలు ఏదో సంపాదించుని పెట్టిండ్రు, అది రావాలి, నాకు అది రావాలి, నేను అది తినాలి, నేను దాని మీద నడవాలన్నట్టు మీరు ఆశపడరు. మేము కూడా కష్టపడాలి, మేము కూడా 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల మేము కూడా పేరు సంపాదించుకోవాలని చాలా అనుకుంటున్నారు. కానీ ధర్మం ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ధర్మం చాలా పెద్ద మీకు చాలా అవసరం. ఇప్పుడు ధర్మం చేయాలి, ఏదైనా కానీ ధర్మం చేయండి. ఇంటి లోపల భగవంతుని ధ్యానం చేయండి, ఇంటి లోపలికి వెళ్ళి పూజ పునస్కారం చేయండి. ఇంటి దేవునికి మరవకండి. ఇంటి దేవునికి మరవకుండా భగవంతునికి ధ్యానం చేసి రాత్రి పగులు దీపాహారం పెట్టండి, మీకు మంచి కలిసి వస్తుంది. శ్రీశైల మల్లికార్జున మళ్ళీ ఇక్కడ 7 కొండల మెట్లు కూడా మీరు లెక్కండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏముంది, ఈ జనవరి నెల లాస్ట్ 30, 28, 27, 8కి సమ్మక్క సారక్క జాతర ఉంది. ఒకసారి జాతర గుడికా పోయిరండి. ఎవరైతే ఇప్పుడు కరెక్ట్ ఇదే టైం సమ్మక్క సారక్క జాతర ఎవరైతే మీరు పోయి వస్తారో మీకు చాలా మంచి కలుగుతుంది. అంత పెద్ద జాతర వెళ్ళాలంటే అదృష్టం కావాలి, ప్రాప్తి కావాలి, ఆ అమ్మ పిలవాలి, మీరు వెళ్ళాలి. ఆ అమ్మ దగ్గర వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగానే ఉంటారు, చాలా బాగుంటుంది. పటాపంచలమైపోతుంది దరిద్రం. ఆ లంకల కాలు పెట్టి రండి, అమ్మవారు దర్శనం చేసుకొని రండి, మీ మీద ఉన్న గాచరం అంతా వెళ్ళిపోతుంది, మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీరు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. వావ్. గురుబలం బాగుంది, శని బలం తక్కువ ఉంది. గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకునే యోగం వచ్చింది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం